ఆడది అమ్మోరు తల్లి లాంటిది అని చెప్పి అనడానికి ఆధారం దొరికేసింది అని కొంతమంది కమెంట్ల మీద కమెంట్లు పెడతారు ఒక ఫోటో కింద. కానీ ఆమెని అమ్మోరు తల్లిలాగా పూజలు చేస్తలేరు. కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్కి దిష్టి తగలకుండా ఉండేటందుకు దిష్టి బొమ్మలాగా పెట్టుకుంటున్నారు. పాపం చూసిరు కదా, కొత్తిళ్ళకే కాదు ఆఖరికి ఆల్రెడీ కట్టుకున్న పాతిళ్ళకు కూడా ఈమె ఫోటోని దిష్టి బొమ్మలాగా పెట్టుకుంటుర్రు. మినిమం ఆమె పర్మిషన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఆమె ఫేస్ పట్ల పేటెంట్స్ ఉంటాయి కదా. ఈమె పేరు నిహారిక రావు. ఈమె ఒక యూట్యూబర్, కన్నడ యూట్యూబర్ అనమాట. ఈమె 2 years బ్యాక్ ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో ఒక సందర్భంలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అది, దాన్ని క్యాప్చర్ చేసి ఇప్పుడు ఎవరో రీసెంట్గా దాన్ని దిష్టి బొమ్మలాగా పెట్టుకోవడం వాడడం అనేది మొదలు పెట్టినరు. ఇక అందరూ అదే ఫాలో అవుతుర్రు. ఇక నిజంగా ఇది చాలా అన్యాయం అబ్బా. ఆమెకి ఎంత బాధ అవుతుండొచ్చు నా ఫోటోని దిష్టి బొమ్మలాగా వాడుతున్నారు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆమె గురించి అసలు ఎవరు ఆలోచిస్తలేరు. ఇంకొంతమంది లేడీస్ ఉంటారు, వీళ్ళు వైరల్ అవ్వడానికి ఎంత కష్టపడుతుంటారంటే ఏమేమో అడ్డమైన వేషాలన్నీ వేస్తుంటారు. ఛీ, ఏందది? ఆమె ఒక తల్లే. అసలు ఆమె వైరల్ అవ్వడానికి సంటి పిల్లని నెత్తి మీద ఏదో గ్లాస్ పెట్టుకొని జమాల్ కుతు పాటలో డ్యాన్స్ చేస్తారు చూసారా, అట్లా చేస్తుంది. ఇది వైరల్ కానీ ఇలాంటి వేషాలు, ఒక ప్రాణంతోనే ఆటలు, అది కూడా తన కడుపున పుట్టిన బిడ్డని అంత రిస్క్ తీసుకొని నెత్తి మీద వండబెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది అని అంటే అసలు ఇట్లాంటి వాళ్ళని డ్రైనేజ్లో ముంచి తీసి చేయించాలి వీడియోలు.